ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఉదయమే లేచి ఇదే చింతన చేయండి. నేను ఇంత చిన్న ఆత్మను ఎంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను. ఆత్మనైన నాలో అవినాశి పాత్ర నిర్ణయించబడి ఉంది. ప్రశ్న: శివబాబాకు ఏ అభ్యాసం ఉంది, ఏ అభ్యాసం లేదు? జవాబు: శివబాబాకు ఆత్మను జ్ఞానరత్నాలతో అలంకరించే అభ్యాసం ఉంది, కానీ శరీరాన్ని అలంకరించే అభ్యాసం వారికి లేదు. ఎందుకంటే నాకు నా శరీరం లేదని బాబా చెప్తారు. నేను భలే ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను, కానీ ఈ శరీరాన్ని నేను అలంకరించను. ఈ ఆత్మయే చేసుకుంటుంది, నేను చేయను. నేను సదా అశరీరీనే. పాట: ఈ ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. పిల్లలు ఈ పాట విన్నారు. ఎవరు విన్నారు? ఆత్మ ఈ శరీరంలోని చెవుల ద్వారా వింది. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు తెలిసింది. ఆత్మ ఈ శరీరంలో లేకుంటే ఈ శరీరం దేనికి పనికిరాదు. ఇంత చిన్న ఆత్మ ఆధారంపై ఇంత పెద్ద శరీరం నడుస్తుంది. ఈ శరీరం అనే రథంపై విరాజమానమై ఉండే ఆత్మ అంటే ఏమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అకాలమూర్తి ఆత్మకు సింహాసనం ఈ బ్రుకుటి. పిల్లలకు కూడా ఈ జ్ఞానం లభిస్తుంది. ఇది ఎంత రమణీకమైన రహస్యయుక్తమైన జ్ఞానం. ఎప్పుడైనా ఇటువంటి రహస్యయుక్తమైన విషయాలు విన్నప్పుడు చింతన నడుస్తుంది. పిల్లల్లో కూడా ఇదే చింతన నడుస్తుంది. ఇంత పెద్ద శరీరంలో ఎంత చిన్న ఆత్మ ఉంది. అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. శరీరం అయితే వినాశనం అయిపోతుంది. కేవలం ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఇవి చాలా ఆలోచించాల్సిన విషయాలు. ఉదయమే లేచి ఈ విధంగా ఆలోచించాలి. ఆత్మ ఎంత చిన్నదో పిల్లలకు స్మృతి కలిగింది. దానికి అవినాశి పాత్ర లభించి ఉంది. నేను ఆత్మ ఎంత అద్భుతమైన దానిని. ఇది నూతన జ్ఞానం. ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవరి వద్ద లేదు. తండ్రి వచ్చి తెలిపిస్తారు. దానిని స్మరించాలి. ఇంత చిన్న ఆత్మలైన మేము పాత్రను ఎలా అభినయిస్తున్నాము? శరీరం పంచతత్వాలతో తయారవుతుంది. శివబాబా ఆత్మ ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో ఈ బ్రహ్మబాబాకు తెలియదు. సదా ఇతనిలోనే ఉంటారని కాదు. కావున ఇదే చింతన చేయాలి. ఎవరికి ఎప్పటికీ లభించిన జ్ఞానాన్ని బాబా మీకు ఇస్తున్నారు. ఈ జ్ఞానం ఇతని ఆత్మలో లేదని మీకు తెలుసు. ఇతర సత్సంగాలలో ఇటువంటి విషయాలను గురించి ఎవరూ ఆలోచించరు. వారికి ఆత్మ పరమాత్మల జ్ఞానం కొద్దిగా కూడా లేదు. నేను ఆత్మను శరీరం ద్వారా మంత్రంనిస్తున్నానని ఏ సాధు సన్యాసులకు కూడా తెలియదు. ఆత్మ శరీరం ద్వారా శాస్త్రాలను చదువుతుంది. ఆత్మాభిమానిగా ఉండే మనుషు మాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మజ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. మరి పరమాత్మ తండ్రి జ్ఞానం ఎలా ఉంటుంది? ఆత్మలైన మనల్ని తండ్రి మధురాతి మధురమైన పిల్లలు అని సంబోధిస్తారని తెలుసు. మీరు చాలా తెలివైన వారిగా అవుతున్నారు. ఈ శరీరంలో ఉన్న నా ఆత్మను పరంపిత పరమాత్మ కూర్చుని చదివిస్తున్నారని ఎవరికీ తెలియదు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ పిల్లలు వ్యాపార వ్యవహారాలలో మునిగి మర్చిపోతారు. మొట్టమొదట తండ్రి మనుషు మాత్రల్లో లేని ఆత్మజ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారని గాయనం కూడా ఉంది కదా. ఎంతకాలమో లెక్క కూడా ఉంది కదా. ఆత్మనే శరీరం ద్వారా మాట్లాడుతుందని పిల్లలకు తెలుసు. ఆత్మనే శరీరం ద్వారా మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. తండ్రి వచ్చి ఆత్మలను ఎంతో సుందరంగా చేస్తారు. కనుక తండ్రి ముఖ్యంగా ఏమని చెప్తారు అంటే, ఉదయమే లేచి ఆత్మ అంటే ఏమిటో ఆలోచించాలి. అది ఈ శరీరం ద్వారా వింటుంది. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. వారినే పతిత పావనులు
జ్ఞానసాగర్లు అని కూడా అంటారు. ఇతర ఏ మనుషులనైనా సుఖసాగర్లు, శాంతి సాగర్లు అని ఎలా అంటారు? లక్ష్మీనారాయణను సదా పవిత్రతా సాగర్లని అంటారా? లేదు. ఒక్క తండ్రి మాత్రమే సదా పవిత్రతా సాగర్లు. మనుషులు కేవలం భక్తి మార్గంలోని శాస్త్రాలను కూర్చుని వర్ణన చేస్తారు. వాస్తవిక అనుభవం లేదు. ఆత్మలైన మేము ఈ శరీరం ద్వారా తండ్రిని మహిమ చేస్తున్నామని అనుకోరు. వారు మన అతి మధురమైన తండ్రి, సుఖంనిచ్చేవారు వారే. తండ్రి చెప్తున్నారు, ఓ ఆత్మల్లారా, ఇప్పుడు నా మతంను అనుసరించండి. ఈ అవినాశి ఆత్మకు అవినాశి తండ్రి ద్వారా అవినాశి మతం లభిస్తుంది. అవినాశి శరీరదారులకు వినాశీ శరీరదారుల మతమే లభిస్తుంది. సత్యుగంలో మీరు ఇక్కడ చేసిన పురుషార్థానికి ప్రాలబ్ధం పొందుతారు. అక్కడ విరుద్ధమైన మతం ఎప్పుడూ లభించదు. ఇప్పటి శ్రీమతమే అవినాశిగా తయారయ్యి అర్ధకల్పం నడుస్తుంది. ఇది నూతన జ్ఞానం. దీనిని గ్రహించాలి అంటే బుద్ధి ఎంత బాగుండాలి. తర్వాత కర్మలో కూడా తీసుకురావాలి. ఎవరైతే ప్రారంభం నుండి చాలా భక్తి చేసి ఉంటారో వారు మంచి రీతిగా ధారణ చేస్తారు. బుద్ధిలో సరిగ్గా కూర్చోవటం లేదంటే ప్రారంభం నుండి మేము భక్తి చేయలేదని అర్థం చేసుకోవాలి. ఏదైనా అర్థం అవ్వకుంటే బాబాని అడగండి. ఎందుకంటే వారు అవినాశి డాక్టర్. వారిని పరమాత్మ అని కూడా అంటారు. ఆత్మ పవిత్రంగా అయితే మహిమ చేయబడుతుంది. ఆత్మకు మహిమ ఉంటే శరీరానికి కూడా మహిమ జరుగుతుంది. ఆత్మ తమోప్రధానంగా అయితే శరీరానికి కూడా మహిమ ఉండదు. ఈ సమయంలో పిల్లలైన మీకు అత్యంత గూహ్యమైన బుద్ధి లభిస్తుంది. ఆత్మకే లభిస్తుంది. మరి ఆత్మ ఎంత మధురంగా అవ్వాలి? అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. బాబా ఎంత మధురమైన వారు. ఆత్మలు కూడా చాలా మధురంగా చేస్తారు. ఆత్మ ఏ చెడు కార్యాలు చేయకుండా అలవాటు చేసుకోవాలి. నా ద్వారా ఏ తప్పు జరగలేదు కదా అని పరిశీలించుకోవాలి. శివబాబా ఎప్పుడైనా తప్పు కర్మ చేస్తారా? లేదు. వారు ఉత్తమోత్తమైన కళ్యాణకారి కార్యం చేసేందుకు వస్తారు. అందరికీ సద్గతిని ఇస్తారు. కావున తండ్రి ఎటువంటి కర్తవ్యం చేస్తున్నారో పిల్లలు కూడా అటువంటి కర్తవ్యమే చేయాలి. ఎవరైతే ప్రారంభం నుండి చాలా భక్తి చేసి ఉంటారో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానం నిలుస్తుంది. ఇప్పుడు కూడా దేవతలకు అనేక మంది భక్తులున్నారు. తమ శిరస్సును బలి ఇచ్చేందుకు కూడా వెనకాడరు. ఎక్కువ భక్తి చేసేవారి వెనుక తక్కువ భక్తి చేసేవారు వ్రేలాడుతూ ఉంటారు. వారి మహిమను పాడుతూ ఉంటారు. వారిదంతా స్థూలంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి ఆది మధ్యాంతాల పూర్తి జ్ఞానం ఉంది. మమ్మల్ని చదివించేందుకు తండ్రి వచ్చారని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్తాము. ఆత్మలు ఎక్కడి నుండి వస్తాయో అదే మన ఇల్లు. అక్కడ శరీరమే లేకుంటే శబ్దం ఎలా ఉంటుంది? ఆత్మ లేకుంటే శరీరం జడమైపోతుంది. మనుషులకు శరీరంలో ఎంత మోహం ఉంటుంది. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోయింది అంటే మిగిలేది పంచతత్వాలు మాత్రమే. దానిపై కూడా ఎంత మోహం ఉంటుంది. స్త్రీ తన పతి చిత్తుపై కూర్చుని కాలిపోయేందుకు కూడా తయారైపోతుంది. శరీరంపై ఎంత మోహం ఉంటుంది. ఇప్పుడు మీరు పూర్తి ప్రపంచం నుండి నిర్మోహులుగా అవ్వాలి. ఈ శరీరం అయితే నశిస్తుంది. మరి దాని నుండి మోహం తొలగిపోవాలి కదా. అయినా మోహం చాలా ఉంటుంది. బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఫలానా వారి శ్రాద్ధం అని చెప్తారు కదా, కానీ వారు తినలేరు కదా. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ విషయాల నుండి దూరంగా ఉండాలి. డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు. ఈ సమయంలో మీలో జ్ఞానం ఉంది. మనము నిర్మోహులుగా అవ్వాలి. మోహాచిత్ రాజ్ కథ కూడా ఉంది కదా, కానీ అలాంటి రాజులు ఇంకెవ్వరూ ఉండరు. అనేక కథలను కూర్చుని తయారు చేశారు. అక్కడ అకాల మృత్యు ఉండదు. కావున అడిగే పని లేదు. ఈ సమయంలో మిమ్మల్ని మోహాచితులుగా చేస్తారు. స్వర్గంలో మోహాచితులైన రాజులు ఉండేవారు. యథా రాజా రాణి తదా ప్రజ. అది నిర్మోహుల రాజధాని.
రావణ రాజ్యంలో మోహం ఉత్పన్నమవుతుంది. స్వర్గంలో వికారమే ఉండదు, రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యం వెళ్ళిపోతుంది. రామరాజ్యంలో ఏమవుతుందో ఏమాత్రమూ తెలియదు. తండ్రి తప్ప మరెవ్వరూ ఈ విషయాలు తెలపలేరు. తండ్రి ఈ శరీరంలో ఉంటున్న ఆత్మాభిమానులుగా ఉన్నారు. అప్పుగా లేక అద్దెకు ఇల్లు తీసుకున్న దానిపై కూడా మోహం ఉంటుంది. ఇంటిని బాగా అలంకరిస్తారు. కానీ ఇక్కడ తండ్రి అశరీరి అయినందున అలంకరించవలసిన అవసరం లేదు. వీరికి అలంకారం చేసే అభ్యాసమే లేదు. అవినాశి జ్ఞానరత్నాలతో మాత్రమే పిల్లలను అలంకరించే అభ్యాసం ఉంది. సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని తెలిపిస్తారు. శరీరమేమో అపవిత్రమే. ఇతనికి ఎప్పుడైతే నూతన శరీరం లభిస్తుందో అప్పుడే పవిత్రమవుతుంది. ఈ సమయంలో ఇది పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమైపోతుంది. ఇది కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నిదానంగా అర్థమవుతుంది. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం ఈ కర్తవ్యం తండ్రిదే. తండ్రి స్వయంగా వచ్చి బ్రహ్మ ద్వారా ప్రజలను రచించి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు నూతన ప్రపంచంలో ఉన్నారా? లేదు. నూతన ప్రపంచం స్థాపన అవుతుంది. బ్రాహ్మణుల శిఖ కూడా పై భాగంలో చూపిస్తారు. బాబా తెలిపించారు, బాబా సన్ముఖంలో వచ్చారు అంటే మేము ఈశ్వరుడైన తండ్రి సన్ముఖంలోకి వెళ్తున్నామని భావించాలి. శివబాబా నిరాకారులు, వారి సన్ముఖంలోకి ఎలా వెళ్ళాలి? కావున ఆ తండ్రిని స్మృతి చేసి తర్వాత తండ్రి సన్ముఖంలోకి రావాలి. వారు ఇతనిలో కూర్చున్నారని మీకు తెలుసు. ఈ శరీరమేమో పతితమైపోయింది. శివబాబా స్మృతిలో లేకుండా ఏదైనా పని చేస్తే పాపం అంటుకుంటుంది. మనం శివబాబా వద్దకు వెళ్తాము. మరుసటి జన్మలో ఇతర బంధుమిత్రులు ఉంటారు. అక్కడ దేవతల ఒడిలోకి వెళ్తారు. ఈ ఈశ్వర్య ఒడి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. బాబా మేము మీ వారమైపోయామని నోటి ద్వారా చెప్తారు. అనేక మంది బాబాను చూడని కూడా లేదు, వెలుపల ఉంటారు. శివబాబా మేము మీ ఒడిలోని పిల్లలమైపోయాము అని రాస్తారు. బుద్ధిలో జ్ఞానముంది. మేము శివబాబా వారిగా అయ్యామని ఆత్మ చెప్తుంది. దీనికి ముందు మేము పతితుల ఒడిలో ఉండేవారము. భవిష్యత్తులో పవిత్ర దేవతల ఒడిలోకి వెళ్తాము. ఈ జన్మ దుర్లభము. ఈ సంగం యుగంలో మీరు వజ్ర సమానంగా అవుతారు. సంగం యుగం అంటే ఆ నీటి సాగరం, నదుల సంగమం కాదు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బ్రహ్మపుత్ర అన్నిటికంటే పెద్ద నది. అది సాగరంలో కలుస్తుంది. నదులు వెళ్ళి సాగరంలో కలుస్తాయి. మీరు కూడా సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు, జ్ఞానసాగర్లు శివబాబా. అన్నిటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర. ఇతని పేరు బ్రహ్మసాగరంతో ఇతను ఎంత బాగా కలుస్తాడు. నదులు ఎక్కడి నుండి వెలువడతాయో మీకు తెలుసు. సాగరం నుండే వెలువడతాయి, మళ్ళీ సాగరంలోనే కలుస్తాయి. సాగరం నుండి తీయనైన నీటిని లాక్కుంటాయి. సాగరుని పిల్లలు తిరిగి సాగరంలోకి వెళ్ళి కలుస్తారు. మీరు కూడా జ్ఞానసాగరం నుండే వెలువడ్డారు. తిరిగి అంతా అక్కడికే వెళ్ళిపోతారు. వారు ఎక్కడ ఉంటారో ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. జ్ఞానసాగర్లు వచ్చి మిమ్మల్ని పవిత్రంగా మధురంగా చేస్తారు. ఉప్పుగా అయిపోయిన ఆత్మను తీయగా తయారు చేస్తారు. పంచవికారాలనే చీచీ ఉప్పు మీ నుండి తొలగిపోతుంది. అప్పుడు మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా పురుషార్థం చేయిస్తారు. మీరు చాలా సతోప్రధానంగా ఉండేవారు, స్వర్గంలో ఉండేవారు. మీరు పూర్తి చీచీగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేశాడు? భారతదేశంలోనే వజ్ర సమాన అమూల్యమైన జన్మ అని మహిమ చేస్తారు. బాబా చెప్తారు, మీరు గవ్వల వెనుక ఎందుకు పరిగెడతారు? ఈ గవ్వలు అంత ఎక్కువగా అవసరం లేదు. పేదవారు వెంటనే అర్థం చేసుకుంటారు. ధనవంతులు మాకు ఇక్కడే స్వర్గం ఉందని అంటారు. పిల్లలైన మీకు తెలుసు, ఎవరైతే మనిషి మాతృలు ఉన్నారో ఈ సమయంలో వారందరిది గవ్వ సమానమైన జన్మ. మనం కూడా అలాగే ఉండేవారం. ఇప్పుడు బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? ముఖ్య లక్ష్యం ఉంది కదా,
మనం నరుడి నుండి నారాయణునిగా అవుతాము. భారతదేశం ఇప్పుడు గవ్వ సమానం నిరుపేదగా ఉంది కదా. భారతవాసులకు ఈ విషయాలేవీ తెలియదు. ఇక్కడ మీరు ఎంత సాధారణమైన అబలలుగా ఉన్నారు. ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉంటే వారు ఇక్కడ కూర్చునేందుకు ఇష్టపడరు. ఎక్కడైతే పెద్ద పెద్ద వ్యక్తులు, సన్యాసులు, గురువులు మొదలైన వారు వస్తారో అటువంటి పెద్ద సభలకు వెళ్తారు. తండ్రి కూడా చెప్తారు, నేను పేదల పెన్నిధిని, భగవంతుడు పేదలను రక్షిస్తారని చెప్తారు. మనం ఎంత ధనవంతులుగా ఉండేవారమో ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతాము. మీరు పదమాపదం పతులుగా అవుతారని బాబా రాస్తారు కూడా. అక్కడ మారణకాండ జరగదు. ఇక్కడ ధనం కొరకు ఎంత మారణకాండ జరుగుతూ ఉందో చూడండి. లంచాలు తీసుకుంటారు. మనుషులకు ధనం కావాలి. బాబా మన ఖజానా నింపుతారని పిల్లలైన మీకు తెలుసు. అర్థకల్పం కొరకు ఎంత కావాలో అంత తీసుకోండి, కానీ పూర్తి పురుషార్థం చేయండి, తప్పులు చేయకండి, తండ్రిని అనుసరించండి అని చెప్పబడుతుంది. తండ్రిని అనుసరిస్తే వెళ్ళి లక్ష్మీనారాయణులుగా అవుతారు. నరు నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మి కావటం చాలా పెద్ద పరీక్ష. ఇందులో కొద్దిగా కూడా పొరపాటు చేయరాదు. బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు కనుక దాని అనుసారమే నడవాలి. నియమాలను, చట్టాలను ఉల్లంఘించరాదు. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. లక్ష్యం చాలా గొప్పది. ప్రతిరోజు మీ ఖాతా రాసుకోండి. సంపాదన చేస్తున్నానా లేక నష్టపోతున్నానా? బాబాను ఎంత స్మృతి చేశాను? ఎంతమందికి మార్గాన్ని తెలియచేశాను? మీరు గుడ్డివారికి ఊతకర్ర లాంటి వారు కదా. మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎలాగైతే తండ్రి మధురంగా ఉన్నారో అలా మీరు కూడా మధురంగా అయ్యి అందరికీ సుఖంను ఇవ్వాలి. ఏ అకర్తవ్య కార్యం చేయరాదు. ఉత్తమ కళ్యాణకారి కార్యంనే చేయాలి. సెకండ్ పాయింట్, గవ్వల వెనక పడరాదు. పురుషార్థం చేసి జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. ఏ పొరపాటు చేయరాదు. ఈరోజు వరదానము. నిశ్చయం అనే పాదంను స్థిరంగా ఉంచే సదా నిశ్చయ బుద్ధి నిశ్చంత భవ. అన్నిటికంటే పెద్ద జబ్బు చింత. దీనికి డాక్టర్ల వద్ద కూడా మందు లేదు. చింత చేయవారు ప్రాప్తి వెనుక ఎంతగా పరిగెత్తుతారో అంతా ఆ ప్రాప్తి ముందుకు పరిగెత్తుతుంది. అందువలన నిశ్చయం అనే పాదం సదా స్థిరంగా ఉండాలి. సదా ఒకే బలం, ఒకే నమ్మకం. ఈ పదం స్థిరంగా ఉంటే విజయం నిశ్చితం. నిశ్చిత విజయులు సదా నిశ్చింతంగా ఉంటారు. మాయ నిశ్చయం అనే పాదాన్ని కదిలించేందుకే రకరకాల రూపంలో వస్తుంది. కానీ మాయ కదిలిపోవాలి. మీ నిశ్చయం అనే పాదం కదలరాదు. అప్పుడు నిశ్చంతులుగా ఉండే వరదానం లభిస్తుంది. స్లోగన్: ప్రతి ఒక్కరి విశేషతను చూస్తూ ఉంటే విశేషమైన ఆత్మగా అయిపోతారు. అవ్యక్త సూచన: సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అన్వీల్గా అవ్వండి. గోపికలైన మీ చరిత్ర మహిమ చేయబడింది. తండ్రితో సర్వ సంబంధాల సుఖం తీసుకోవాలి మరియు మగ్నమై ఉండాలి, లేక సర్వ సంబంధాల ప్రేమలో లవలీనమై ఉండాలి. ఎవరైనా అతి స్నేహంతో ప్రేమతో కలుసుకుంటే ఆ సమయంలో ఆ స్నేహం మెల్లం గురించి ఏమని అంటారు అంటే ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు, లేక ఇరువురు కలిసి ఒకటిగా అయిపోయారు. కనుక తండ్రి స్నేహంలో ఇమిడిపోవటం అనగా తండ్రి యొక్క స్వరూపంగా అయిపోవటం. అచ్చా, ఓం శాంతి.